మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా లేదా సోషల్ సర్వీస్ కేటగిరీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నామినేట్ చేసే అవకాశం ఉంది. International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be University. రాష్ట్రపతి కోటాలో ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేయాలని ఎప్పటి నుంచో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజ్యసభలో ఈ కోటాలో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంటుంది. ఆర్ట్స్, లిటరేచర్తో పాటు సోషల్ సర్వీస్ రంగాల్లోని ప్రముఖులను ఈ కోటా కింద నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సినిమా రంగానికి సంబంధించి బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ని కూడా ఇదే కేటగిరీలో సెలెక్ట్ చేస్తారని సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో జనసేన కీలకంగా ఉంది. ఇప్పటికే తన అన్నయ్య నాగబాబుకి ఏపీ కేబినెట్లో చోటు దక్కేలా రిఫర్ చేశారు పవన్. ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభకి నామినేట్ అవ్వడానికి కూడా పవన్ మంతనాలు జరుపుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా వాళ్ళు సానుకూలంగా స్పందించినట్టుగా ప్రచారం నడుస్తోంది. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచించారని, రాష్ట్ర కేబినెట్లోకి పంపుతున్నారని చెబుతున్నారు. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చిరంజీవి, మోదీ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇద్దరిని పిలిచి చేయి పట్టుకొని ఫోటోలు దిగారు మోదీ. వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తున్న ఇండైరెక్ట్గా పొలిటికల్ సంకేతాలు కూడా ఇచ్చారంటూ అప్పుడే పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకి నామినేట్ చేసే విషయమే చర్చ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత పవన్ సైలెంట్ అయ్యారు. చిరంజీవికి కూడా రాజకీయాలు విరక్తి పుట్టడంతో వైదొలిగారు. వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో రానని తేల్చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవిని మరోసారి పెద్దల సభలో చూడాలని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం తాను జనసేనలో అయినా మరో పార్టీలో అయినా సభ్యత్వం తీసుకునే విషయంలో సుముఖంగా లేరు. అందుకే పవన్ కళ్యాణ్ మధ్య మార్గంగా మరో ప్లాన్ ఆలోచించారు. దాన్ని బీజేపీతో చర్చించారు. అదే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకి నామినేట్ చేయడం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మెగాస్టార్ నామినేట్ అయితే జన సైనికుల ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు. మొత్తానికి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. Thank you.